తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత. వాళ్ళిద్దరు ఇంకా భార్యాభర్తలుగానే ఉన్నారు. చట్టబద్ధంగా విడిపోలేదు. ఎన్నికల ముందు తన భర్త రాజకీయాల్లోకి వచ్చాడని, పార్టీ పెట్టాడని తెలుసు, సమస్యలు ఫేస్ చేస్తున్నాడని తెలుసు. కానీ అతను గెలవకూడదనుకుందో లేదా గెలవడని అనుకుందో కానీ కరెక్ట్‌గా ఎన్నికల సమయంలో తను చేసేటటువంటి పని వల్ల ట్రబుల్ వస్తుందని తెలిసిన, ఆ విజయ్‌కి సమస్య వస్తుందని తెలిసినా కూడా చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. లండన్ వ్యాపారవేత్త కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డలు కూడా ఉన్నాక ఆమె వేసినటువంటి విడాకుల పిటిషన్ ఒక ఎత్తు. విజయ్ ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులలో 250 కోట్ల రూపాయల వాటా కోరడం భరణం కింద. అదే సందర్భంలో తన భర్తకి వేరే నటితో వివాహేతర సంబంధం ఉంది, ఆ కారణంగా తనని వేధిస్తున్నాడు, హ్యూమిలియేట్ చేస్తున్నాడు, మానసిక ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆ పిటిషన్లో పేర్కొంది. అప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ముందు ఆ నటి నుంచి బయటికి రా అని అంటంతో ఒక వివాదం రేగింది. అన్నా డిఎంకే కూడా అదే పాయింట్తో విజయ్ని టార్గెట్ చేసింది. విజయ్ అభిమానులు ముందు కంగారు పడ్డా, విజయ్కి అభిమానులు మహిళలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎదురు తిరిగేస్తారేమో అంటే వాళ్ళు దీన్ని లైట్ తీసుకున్నారు, పట్టించుకోలేదు. ఫైనల్గా విజయ్ గెలిచాడు. అయితే అత్యవసరకి ఒక 10 సీట్లు తగ్గినటువంటిది, బయట మిగతా వాళ్ళతో మేనేజ్ చేసుకుని సీఎం కాగలిగాడు. ఇప్పుడు విజయ్ భార్య తను విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకుంది. ఇవాళ దాని మీద విచారణ జరగాల్సిన సందర్భంలో విత్డ్రా చేసుకున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు తమిళనాడులో వినబడుతున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన బంధువులు కొందరు సెటిల్ చేశారు. ఎందుకంటే త్రిష పదే పదే విజయ్తో కలిసి తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రేపు పొద్దున విజయ్ రాజకీయ జీవితం దెబ్బతినేస్తుంది. ఇదివరకు ఎట్లయితే ఎంజీఆర్కి సంబంధించి అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, చివరికి జయలలిత లీడర్షిప్ అయ్యి ఎంజీఆర్ కుటుంబం ఎక్కడికి పోయింది అంటే ఎటు కాకుండా పోయింది, అట్లాంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి విజయ్ కూడా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్రిషాని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం బెటరు అని చెప్పి అతనికి సంబంధించిన సన్నిహితులు చెప్పడం, అదే సందర్భంలో వీళ్ళిద్దరికి మధ్యన సంప్రదింపులు జరిపారు. అందుకే విత్డ్రా చేసుకుంది అన్నటువంటి మాట ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడం అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా ఉన్నట్టు. వాస్తవంగా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం సందర్భంలో కానీ, విజయ్ గెలిచినప్పుడు జరిగినటువంటి సంబరాల్లో కానీ కుటుంబం పార్టిసిపేట్ చేయలేదు, భార్య బిడ్డలు పార్టిసిపేట్ చేయలేదు. త్రిష పార్టిసిపేట్ చేసింది, తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేశారు. ఇదంతా పెద్ద చర్చకు వచ్చినటువంటి సందర్భంలో జరిగిన పరిణామం ఇది.